నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం। శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని పీడబ్ల్యూడి రోడ్డు ములుగు నుంచి గణేష్ పల్లి వయా జీవంతరావు పల్లి వరకు డబుల్ లేన్ రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ అంచనా విలువ 350 లక్షలతో ప్రత్యేక మరమ్మత్తు పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు। ప్రజల రుణం తీర్చుకోవడం కోసం ఇద్దరం కూడా అన్న చెల్లెల్లాగా అప్పుడు మేమిద్దరం ప్రతిపక్షాలలో ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ లో ఇద్దరం కలిసి పనిచేసిన అప్పుడు ఇప్పుడు ఇద్దరం కూడా బలరాం నాయక్ గారు నేను కలిసే పనిచేస్తా ఉన్నాం। 2009లో వారు మొదటిసారిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసారు, నేను కూడా మొదటిసారిగా అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా। అప్పుడు వచ్చిన బ్రిడ్జిలు చాలా బ్రిడ్జిలు అవే బ్రిడ్జిలు ఇవాళ సర్వాపురం బ్రిడ్జి కావచ్చు, లేకుంటే కొడిసెల రోడ్ కావచ్చు, ముత్తాపురం కావచ్చు, గోనెపల్లి కావచ్చు, మరి ఇంకా అనేక అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ములుగు హాస్పిటల్ కూడా 5 కోట్లతోటి ఆ రోజు వారు ఉన్నప్పుడే సెంట్రల్ నుంచి తీసుకొచ్చినటువంటి జీవోనే। ఆ తర్వాత మన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి 2014లో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టింది తప్ప ఆ రోజు సెంట్రల్ నుంచి తీసుకొచ్చింది మరి మన బలరాం నాయక్ గారే। పెద్ద బ్రిడ్జి ఈ రోజు ఏటూ నాగారం బ్రిడ్జి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకురావడం జరిగింది। ఇప్పుడు కూడా మరి 2014లో 9 నుంచి 14లో ఎట్లయితే పని చేసినామో ఈ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఈ యొక్క జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఒక దిక్కు ములుగులో బస్ స్టాండ్ నిర్మాణం చేస్తున్నాం, ఏటూ నాగారంలో బస్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం, ఇంకా సబ్ స్టేషన్లు కూడా దాదాపుగా 6 వరకు శాంక్షన్ చేయించుకున్నాం, టూరిజాన్ని డెవలప్ చేసుకుంటున్నాం, అదేవిధంగా మహిళా భవనాలు, రోడ్లు, ఇల్లులు కూడా గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 2014లో ఒక 1000 ఇల్లులు ఇస్తే దాంట్లో 600, 500 కూడా కంప్లీట్ కాక బిల్లులు రాక పెండింగ్ పెట్టిపోయి ఈ రోజు 5000 ఇచ్చినా కూడా కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారు। నేను ములుగు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఒకటే చెప్తాను, మీకెవరికన్నా రాకుంటే ఎంపీడీఓ దగ్గర పోండి, ఎంఆర్ఓ దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర పోండి, మా దగ్గర రండి, మేము ఎంక్వైరీ చేయించి అర్హులైతే తప్పకుండా ఫస్టా సెకండా